సరే స్నానాలు చేసి భోజనం చేసిన తర్వాత కూర్చొని మాట్లాడుకుంటుంటే, అన్నా నువ్వు తినవు కదా, ఎందుకు ఇప్పించావు అన్నాడు. తినడానికి గొయ్యలే, రక్తాన్ని చూస్తే కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండే లక్షణం కోసం గొయ్యిచ్చావు. నువ్వు కోడినే గొయ్యలేకపోతే, మేకనే గొయ్యలేకపోతే పాకిస్తాడు తలకాయ కొడతావా? అవునా కాదా? నీ జీవన విధానంలోనే నీకు ఎటువంటి ప్రవృత్తి, మానసిక సంసిద్ధత ఉండాలో అటువంటి జీవన విధానాన్ని నేర్పించారు. అది తిండి కోసం పెట్టలా. జాతరప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, అలా అడుగులు వేస్తూ వేస్తూ డ్యాన్స్ చేస్తూ చేస్తూ ఏం చేస్తారంటే మేక మెడను పట్టుకుంటారు. మేక మెడను పట్టుకొని నరం కురికేసి మేక ఏలాడుతుంటుంది, వీడు ఎగురుతుంటాడు. మొత్తం మేక శరీరంలో ఉండే రక్తాన్నంతా పీల్చి ఒక్క చుక్క కూడా కింద పడకుండా తాగేసి చచ్చిపోయిన మేకను కింద పారేస్తాడు. అది వీరత్వం.